ఏదో అడుగుతాను. ఎన్లైట్మెంట్ అయిన వ్యక్తి మాటలు నమ్మాలా వద్దా? అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడే అవకాశం ఉందని మీరు ఒకసారి అన్నారు. అంటే ఎందుకు అలా? అంటే ఒక మాట మీద ఒకసారి ఒక్కొక్కలా కాదు. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, ఎన్లైటన్మెంట్ అయిందనడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఏంటవి? వ్యక్తిగత స్వార్థం ఏముండదు, అసలు ఏమాత్రం. సమిష్టిగా ఉంటుంది విషయం ఏది. వ్యక్తిగత స్వార్థం అంటే నేను బాగుండాలి, నాకు కొంత డబ్బు వస్తే చాలు, నా రూమ్లో నేను హాయిగా ఉంటే చాలు, నాకు ఒక ల్యాండ్ ఉంటే చాలు అని ఒక థాట్ ఉంటుంది. ఓకే. ఆ థాట్ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి డ్యామేజ్ అయినా పర్వాలేదు అని ఒక ఆలోచన వస్తుంది. వ్యక్తిగత స్వార్థం పోయినప్పుడు ఒక సమిష్టి స్వార్థం ఏర్పడుతుంది. అంటే అందరూ బాగున్నప్పుడు అందులో తాను ఉంటాడు. అంతే. చుట్టుపక్కల వాళ్ళు బాగాలేరు అనుకో, వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం కానీ లేకపోతే వాళ్ళ వ్యవహారం కానీ ఒకవేళ తన పరిధిలో ఉంటే అతని ఇమ్మీడియట్ ఎఫర్ట్ ఏముంటుంది, దాన్ని క్లియర్ చేయడమే ట్రై చేస్తాడు. ఆ ప్రయత్నంలో మాటను ఒక మాధ్యమంగా ఉపయోగిస్తాడు. సత్యాన్ని అర్థం చేసుకుని వెంటనే ఆకలింపు చేసుకునే సత్తా అందరికీ ఉన్నాడు. అందుకని ఎదుటి వ్యక్తి కనుక మూర్ఖుడైతే అతని పద్ధతిలోనే వెళ్ళవలసి వస్తుంది. ఓకే. ఎప్పుడైతే అతనికి వినగలిగే సామర్థ్యం వచ్చిందో ఇప్పటి వరకు చెప్పిందంతా పట్టించుకోకు, ప్రస్తుతం నువ్వు వింటున్నావు కాబట్టి ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఆ టైంలో వేరే వాళ్ళు వింటే ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న అవుతుంది. అందుకే ద మోస్ట్ మిస్అండర్స్టాండ్ పర్సనాలిటీ భూమి మీద ఉన్నారంటే ఎన్లైటెడ్ బీయింగ్స్. ప్రకృతి లాగా ఉంటుంది వ్యవహారం. ఎండ ఉంటే ప్రకృతి ఏసీ లాగా ఉండదు లైఫ్, ఎప్పుడు ఒకలా ఉంటుంది. నేచర్ అట్లా ఉంటుంది, గాలి వస్తుంది, ఎండ వస్తుంది. కానీ ప్రకృతి యొక్క మూలతత్వం ఎప్పుడు చెడిపోదు. ఏసీలు చెడిపోతే ఉన్న వాతావరణం పోయింది. ప్రకృతి ఎట్లా ఉన్నా బాగానే ఉంటుంది. అట్లా మనం అర్థం చేసుకోవాలి. అంటే అది మీరు ఏ స్వార్థం లేకుండా ఉంటుందని అన్నారు. వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత స్వార్థం లేకుండా. ఉదాహరణకి తింటున్నాం అనుకో, నేను తింటే చాలు, పక్కోడు ఏమైతే ఏమైందనే స్వార్థం. పక్కవాడు ఉన్నాడు అనుకో, అతని పరిధిలో ఎవరు ఉంటే వాళ్ళు తిన్నారా లేదా తెలుసుకొని తాను ఇంక తింటాడని. పెద్ద తేడా ఏముండదు. ఒక జనరాసిటీ ఉంటుంది, ఒక ఈజ్ ఉంటుంది. మనస్సులో కుచించుకుపోయిన ఆలోచనలు అంటూ ఏముండవు, తను బాధింపజేసే ఆలోచనలు ఏముండవు. ప్రతి స్టెప్ ఒక లిబరేషన్లో నడుస్తూ ఉంటుంది. అది ఎదుటి వ్యక్తికి అర్థం కానంత మాత్రం అది లేదని కాదు. ఇప్పుడు ఒక చెట్టు కాయ ఎలా వస్తుందో మనకు తెలియదు, బట్ స్టిల్ యూ ఎక్స్పీరియన్స్. చిన్నపిల్లలు అడిగారు అనుకో, ఒక తల్లి తండ్రి శృంగారం చేసుకున్నట్టు పిల్లలు పుట్టారు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు అడిగాడు, పిల్లలు ఎట్లా పుడతారంటే ఏం చెప్పి, వాడికి అసలు బాడీ అంటే ఏంటో తెలియదు, శృంగారం అంటే ఏంటో తెలియదు, ఆ ఇంద్రియాలు అంటే ఏంటో తెలియదు, గర్భం అంటే ఏంటో తెలియదు, ప్రసవం అంటే ఏంటో తెలియదు. వాడికి ఎట్లా చెప్తాం? అప్పుడు ఏదో ఒకటి చెప్పాలి, ఆ దేవుడు ఇచ్చాడు రా అని చెప్పి. అప్పటికి ఆన్సర్ వాడికి సరిపోయింది. వాడికి నిజంగా సత్యమే చెప్పినా వాడికి అర్థం కాదు. ఇప్పుడు అబద్ధం చెప్పినట్టు కాదు, ప్రస్తుతం వాడి మానసిక అవస్థకి వాడి ప్రశ్న వెళ్ళిపోవాలి, వాడు మళ్ళీ తన పనిలో పడాలి. అందుకని తను అదే నిజం అనుకోరు. అలా ఎప్పుడు ఉండదు. అంటే నా ఉద్దేశం ఈ ఒక్క పాయింట్ విషయం వేరేదా, డైరెక్ట్ గా తెలుస్తుంది, మళ్ళీ ప్రశ్న పుడుతుంది. సో సరైన ప్రశ్న పుట్టడానికి కావలసిన వాతావరణం నుంచి పంపిస్తాడు. ఉదాహరణ, సరైన ప్రశ్న పుట్టడానికి కావలసిన గ్రౌండ్ నుంచే పంపిస్తాడు. మళ్ళీ ప్రశ్న పుట్టవలసిందే, మళ్ళీ వస్తాడు. ఇంతకుముందు నేను చెప్పింది ఇట్లా అనిపిస్తుంది అంటే, ఓహో అట్లా అనిపిస్తుంది అని మళ్ళీ ఒకటి చెప్పు. సో ఎదుటి వ్యక్తి 100% రెడీగా ఉంటే వెంబడే సత్యం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి ఒక అర్హత ఉన్నవాడు వచ్చాడు, ఓకే, కర్తాభావన లేకుండా ఉండు చాలు అని చెప్పేస్తాను. కానీ అసలు నేను పని చేయాలి భయ్యా, సక్సెస్ అవ్వాలి, అప్పుడే నేను సాటిస్ఫాక్షన్ ఉంటా అంటే తప్పకుండా అలాగే చేయాలి అని చెప్పి పంపిస్తాను. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి ఇంతకుముందు చెప్పింది వేరే, ఇప్పుడు వీడికి చెప్పింది వేరే, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. అవును, ఇక్కడ ఇదే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వాళ్ళు వస్తారు. అందుకే ఒక ఎన్లైటెడ్ మ్యాన్ డిస్కస్ చేసినంత ఏమో డిస్కస్ చేయండి, మిగతావన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎకానమీ కానీ లేకపోతే సినిమా కానీ లిమిటెడ్ డిస్కషన్స్లో కంక్లూజన్ వచ్చేస్తుంది. ఇప్పుడు సినిమా తీస్తే ఏముంది, డబ్బులు రావాలి అంతే అన్న కాంటెక్స్లో తీస్తారు, అందులో వేరేది ఏముంది, ప్రపంచం మారాలని ఎవడం తీస్తాడు.
ఏముండదు. ఇప్పుడు ఏదేమైనా సక్సెస్ అవ్వడమే లైఫ్ అని మా గురువు గారు చెప్పారు అని వాడు ప్రయత్నం చేశాడు. ఒక 3-4 ఏళ్ళు గడిచి దాన్ని ఆధారం చేస్తాడు. ఇప్పుడు సక్సెస్ అయ్యాడు వాడు, కానీ వాడికి తృప్తి లేదు. మళ్ళీ వాడు వచ్చాడు. సక్సెస్ అవ్వడమే లైఫ్ అనుకున్నా కానీ దాంతో నాకు సాటిస్ఫాక్షన్ లేదంటే అది విషయం నీకు కావాల్సిన సక్సెస్ లేకపోతే సాటిస్ఫాక్షన్ అని మళ్ళీ చెప్తావు. అంటే ఇప్పుడు తృప్తి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి తృప్తి ఎలా వస్తుంది అనుకుంటుంది? వచ్చేచ్చు. ఏం లేదు, ఆ, ఎవరి జోలికి పోకుండా ఉంటే నాకు హ్యాపీ. అలాగే ఉంది. స్టిల్ గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. ఫైనల్గా ఒక కల్మినేషన్ పాయింట్ వస్తుంది. అసలు ఇక్కడ ఎవ్వరు లేరు, నువ్వు తృప్తిగానే ఉన్నావు, తృప్తి కోసం ప్రయత్నం చేయడం ఏంటి అని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలిగే మానసిక సత్తా వచ్చినప్పుడు అది చెప్పబడుతుంది, రాకపోతే చెప్పబడదు. రమణ మహర్షి లైఫ్లో మొదట సత్యమే చెప్పాడు, ఒకటే మాట. రాను రాను భక్తుల సంఖ్య పెరిగిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క మానసిక అవస్థ ఉందని తెలిసినప్పుడు ఆయన కూడా దాన్ని కాస్త వాటర్ మిక్స్ చేసి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవడో చాలా అసలు నేను పూజ చేయకపోతే లేకపోతే నేను ఇట్లా చేయకపోతే నాకు అసలు నిద్ర పట్టడంటే అలా బాగా చేయాలి. వాడికి చేయొద్దు అంటే వాడికి అర్థం కాదు అట్లా. సో ఇప్పుడు ఒక ఎన్లైటెడ్ మ్యాన్ హోల్ అప్రోచ్ అంతా ఏంటి? సందేహాల వలలో చిక్కుకున్న మనసుని ఎట్లా బయటపడేయాలని తను ప్రయత్నం చేస్తాడు. దానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? ఆ ఎదురుగా అడుగుతున్న వ్యక్తి ఎవరో కాదు, తానే అని తనకు తెలుసు. కాబట్టి ఎట్లా తను కూడా ఈ స్థితికి రావడానికి అట్లాంటి మానసిక అవస్థలే కారణమే. తాను ఒకప్పుడు బాగా పనిచేయాలనుకున్నాడు, తాను ఒకప్పుడు ఎంత పని చేసినా తృప్తి లేదనుకున్నాడు, తాను ఒకప్పుడు అసలు తృప్తి ప్రయత్నం వల్ల వస్తుందని అనుకున్నాడు, తాను ఒకప్పుడు అందరు నావాళ్ళు అనుకున్నాడు, తాను ఎవ్వరు అక్కర్లేదు వీడు ఒక్కరు చాలనుకున్నాడు, తాను ఒకప్పుడు ఈ ప్లేసే మంచిది అనుకున్నాడు. ఇవన్నీ రాంగ్ అని ప్రూవ్ అవ్వడానికి టైం అయింది. అప్పుడు తెలుస్తుంది ఎక్కడున్నా బాగానే ఉన్నా, అందరూ నావాళ్ళే, లేకపోతే ఏది తిన్నా ప్రసాదంలో తింటే అయిపోతుంది. అట్లా నువ్వు ఎక్కడ కూర్చుంటే అదే పుణ్యక్షేత్రం అంటే అన్న రియలైజేషన్ రావడానికి టైం పడుతుంది. వచ్చిన తర్వాత వాడికి ఆ గ్రేడ్స్ తెలుసు. కాబట్టి ఉదాహరణకి హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చెయ్యి అంటే రేపు పొద్దున్న రా అంటే ఇప్పుడైనా రేపైనా చేసేది నువ్వే కదా. రేపు పొద్దున ఎందుకంటే తినకుండా రా. తినకుండా ఉండడానికి ఆపరేషన్కి ఏం సంబంధం అనడానికి లేదు. మధ్యన కొన్ని స్టేజెస్ ఉంటాయి దేనికైనా, అది వ్యక్తిని బట్టి. ఒక వ్యక్తి విపరీతమైన బీపీ ఉంది, వాడు చేయరు ఆపరేషన్. అరే మా ఫ్రెండ్ వస్తే వెంటనే చేసినావు, నాకు చేయవు. మా ఫ్రెండ్కి జస్ట్ భోజనం చేయకుండా రమ్మన్నావు, వాడు వచ్చేసిండు చేసేసిండు, నాకు ఎందుకు చేయటం? నీకు బీపీ ఉంది రా స్వామి, ఇప్పుడు చేస్తే చచ్చిపోతావు నువ్వు అని చెప్తే వాడికి అర్థం కాదు. కాబట్టి మనకు బిజీగా ఉంది, ఒక వారం రోజులు మీరు ఇలా పాటించండి, మధ్య మధ్యన చెక్ చేయించుకోండి, మీ రక్తాన్ని చెక్ చేసి అట్లా. వాడికి బీపీ ఉందని చెప్తే మళ్ళీ అదో బీపీ ఎక్కువైంది. సో ఏదైనా వాడిని బతికించాలన్న క్రమంలో ఒక్కొక్కసారి మాటను ఉపయోగించి, ఎందుకంటే వాడికి ఉన్న ఏకైక మాధ్యమం మాటనే కదా. వేరే ఏ విధంగా నువ్వు కమ్యూనికేట్ చేస్తూ మన చర్చ జరుగుతుంది, మన మాట తీసేస్తే హౌ టు కమ్యూనికేట్. అందుకని మాటని అవసరయుక్తం ఉపయోగించుకుంటాడు, కానీ తన స్వార్థం కోసం. డాక్టర్ అబద్ధం చెప్పాడు, ప్రశాంతంగా ఉన్న తర్వాత ఒక 4 days ఆపరేషన్ ఖాళీ అయిపోతుంది, కానీ 4 days నువ్వు ఉప్పు మిరప్పొడి తినకు, ఈ 4 days సినిమాలు చూడకు, ఉత్తేజపరిచే సినిమాలు చూడకు, మంచిది కాదు చెప్పాడు. ఓవరాల్గా అతని సారాంశం ఏంది? వీడికి బీపీ తగ్గాలి అని చెప్తే వాడికి బీపీ పెరిగిపోతుంది. అంటే నాకు బీపీ ఉందని అమ్మ అంటాడు. అందుకని అట్లా ఒక మాధ్యమంగా దాన్ని ఉపయోగించుకొని అవసరమైన చోట ఆపడం ఉంటుంది. అదే ఇప్పుడు అప్పులు చేయాలనుకునేవాడు మాటను ఉపయోగించుకుని వాడు అప్పులు చేస్తాను. మాట దుర్వినియోగం చేయకూడదు, అది రాంగ్. మాట సద్వినియోగం అవ్వాలి. ఏదో చోట వాడు ఎదుటి ఒక గురువో లేకపోతే జ్ఞానో లేకపోతే అర్హత ఉన్న వ్యక్తి చెప్పే మాటను వినగలిగే సామర్థ్యం ఏర్పడాలి. దానికి టైం పడుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరికి ఏది అర్థం కాదు, ఇంపాసిబుల్. అందరికీ ఒకే మానసిక అవస్థ ఉండదు ఉండదు ఉండదు. అందుకని మనకు చాలా కాంట్రాడిక్టరీగా, అందుకే నేను చాలాసార్లు రమణ మహర్షి ఇట్లా చెప్పాడంటే అట్లా చెప్పాడంది అనకు. ఎవరితో చెప్పాడో చెప్పారు అడుగుతాను. అందుకే ఏ గొప్ప వ్యక్తి అయినా చెప్పే వ్యాఖ్యలు 3 రకాలుగా రాయబడతాయి. ఒకటి తాను అనుభవంగా చెప్పినది, రెండోది తాను ఒక పర్టికులర్ వ్యక్తికి చెప్పింది, తాను ఒక సమూహానికి చెప్పింది.
సమూహానికి చెప్పింది జనరల్ ఫిలాసఫీ, వ్యక్తికి చెప్పింది స్పెసిఫిక్ ఫిలాసఫీ. వ్యక్తి సెంట్రిక్ అది. ఎవరు లేకుండా తాను చెప్పినవి ఏతుంటాయో అది సత్యం. అది చాలా తక్కువ పాళ్ళలో ఉంది. రమణ మహర్షి ఎవరు ఉన్నా లేకుండా చెప్పింది నేను ఎవరు తీసుకోవాలి. ఉదాహరణకి ఎవరో వచ్చి అడిగారు, మీరు ఎక్కడో చూస్తూ ఉంటారు కదా, ఎక్కడ చూస్తున్నారంటే, నేను తప్ప ఎవరున్నారు ఎక్కడ చూడడానికి, నన్నే నేనే చూసుకుంటున్నాను. అక్కడున్న ముగ్గురులో ఒకటి చదువులను చెల్లిపోయాడు, వాడికి అర్థమైంది అద్వైతం ఇది. రెండో వాడికి డౌట్ వచ్చింది, ఎదురుగా చెట్టు ఉంది దానికి తానే చూసుకుంటా అన్నప్పుడు తన చేతి చూసుకోవచ్చు కదా, అట్లే డౌట్ వచ్చింది. మళ్ళీ అడిగాడు అనమాట, ఉన్నారు కదండి ఇద్దరు, ఎదురుగా ఏదో ఉంది లేదని ఎట్లా అంటారు మీరు? ఓహో, అతనికి నేను చెప్పిన స్టేట్మెంట్ అర్థం కాలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ మాటను ఉపయోగించి మళ్ళీ ఏదో చెప్పాలి. అట్లా తప్పదు, అది అనివార్యం కిందికి వస్తుంది. కానీ మోసం చేయాలన్న ఉద్దేశం ఏముంది? అంతేగాని తన కోసం చేసుకునేది ఏదో అస్సలు. ఉదాహరణకు ఎవరు అడిగారు, భగవాన్ మీరు ఎంతోమంది మీ దగ్గరికి వస్తారు, అందరూ వచ్చి నమస్కారం పెడతారు, కొందరు కాళ్ళు మొక్కుతారు, కానీ మీరు ఒక్కసారన్నా ఒక్కరు కూడా నమస్కారం పెట్టడం నేను చూడలేదు, ఎందుకు మీకు అంత గర్వం? దీనికి ఏం చెప్తారు? ఒక్కసారి కూడా ఆయన ఎవరు నమస్కారం పెట్టలేదు, ప్రతి నమస్కారం కూడా చేయలేదు. దెర్ ఇస్ నో ఫోటోగ్రాఫ్ షోయింగ్ హిమ్ లైక్ దిస్. అప్పుడు దానికి ఆయన ఏం చెప్పాడు, మీరంతా నా దగ్గరకు వచ్చి నమస్కారం పెడుతున్నారు, నేను నా ఆశ్రమం పరిధిలో ఎవరున్నా వాళ్ళకి నా యొక్క హృదయంతో నమస్కారం పెడతాను, నేను చూపించకపోవచ్చు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ జవాబు అర్థమై అడిగితే ఫైన్, లేదా మళ్ళీ ప్రశ్న పుడుతుంది. నార్మల్గా తీసుకోరు. హృదయంతో నమస్కారం ఎట్లా పెడతారు? ఒకరు బాగుండాలని ఎప్పుడు తలుచుకున్నావా అని అడిగి, తలుచుకున్నాను, అది నువ్వు చెప్పలేదు కదా, నువ్వు బాగుండాలని చెప్పలేదు అంటే మాటనే ఉపయోగించి, బట్ స్టిల్ బాగుండాలని లోపల అనుకున్నావు. అసలు ఫిజికల్ జెస్చర్ ఏమీ లేదు. ఫిజికల్ జెస్చర్ చేస్తే ఏమవుతుంది? ఏమి కాదు, కానీ అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సహాయం చేయాలని అనుకుంటాడు ఒకడు, సహాయం చేస్తూ 100 మందికి గొప్పలు చెప్పుకునేవాడు ఒకడు, సహాయం చేసి అవార్డు ఆశించేవాడు ఒకడు, సహాయం చేసి నన్ను మర్చిపోనేవాడు ఒకడు. అందరూ సహాయమే చేస్తున్నారు కదా, కానీ ఆ లాస్ట్లో ఉన్నవాడు కొంచెం ఉన్నతంగా ఉన్నట్టు లెక్క. మిగతా వాళ్ళంతా స్వార్థం ఉంది అందులో. వాళ్ళని నాకు 10 మందికి సహాయం చేస్తే హ్యాపీగా ఉంటుంది అంటే తన హ్యాపీనెస్ కోసం సహాయం చేస్తున్నట్టే. లాస్ట్ వాడు నేను హ్యాపీగానే ఉన్నాను, సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాను, ఇందులో నాదేముంది అంటాడు. అప్పుడు సో వ్యాఖ్య అనేది ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది, అది అన్ని దిక్కులు ఓపెన్ అవుతుంది, అది రకరకాల వ్యక్తికి రకరకాలుగా ఆడుతుంది. అందుకని ఇది స్పిరిచువల్ కాన్వర్జేషన్ ఏదైనా పర్సన్ స్పెసిఫికే, అది గ్రూప్ స్పెసిఫిక్ కాదు. ఓకే, ఇప్పుడు నీతో మాట్లాడింది నీకు మాత్రమే వర్తిస్తుంది. అంటే నీ మానసిక అవస్థ దానికి ఆధారం, దాన్ని అర్థం చేసుకుంటున్న నా మానసిక అవస్థ ఆధారం. ఓకే, అదే పక్కన ఎవడని వచ్చాడు అనుకో, ఇప్పుడు అతను మన ఇద్దరం మాట్లాడేది విని అతని మీద ఆపాదించుకోకూడదు. అందుకే చాలా జెన్యున్ గా ఏం చెప్తారు, ఈ చర్చ నీకు సంబంధం లేదు నాయన, నువ్వు పక్కన ఉండండి అని చెప్పి వీడతాం. అయినా ఎవడన్నా తీసుకున్నాడు ఉన్నాడు అనుకో, మనం తర్వాత మాట్లాడుకుందాంలే అని అట్లా దాటవేయడం ఉంటుంది. అదేంది సగంలో ఆపేసి ఆ ఎదుటి వ్యక్తిని బట్టి అట్లా మారిపోయింది. సో మాట మార్చడము, మాట దాటేయడము, అబద్ధం చెప్పడము అట్లా కాంటెక్స్ట్ కాదు. ఇది అబద్ధము కాదు, నిజము కాదు. ఉన్నది చెప్పడానికి, ఉన్నది చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి ఎదుటి వ్యక్తిని ప్రిపేర్ చేసే క్రమంలో మాట మాధ్యమం అయింది తప్ప హీ హ్యాస్ నో ఇంటెన్షన్ టు డిసీవ్ ఎనీ. ఓకే, అది అది గుర్తించడం కష్టం, తెలిసినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే ప్రియారిటీస్ ఉంటాయి మనిషికి. ఇప్పుడు ఒక 50 ఏళ్ళు బతికినవాడు ఎవరన్నా గురు దగ్గరికి వస్తే అతని సమస్యలకు సమాధానం కోసమే వస్తాడు తప్ప అసలు లైఫ్ అంటే ఏందని ప్రశ్నించే సామర్థ్యం ఉంది. నా పిల్లలు బాగుండాలని ఆశీర్వదించడం అంటాడు, సరే పో అని పంపిస్తాను. మీకు ఎన్లైట్మెంట్ అయిందా? ఎన్లైటన్మెంట్ అనేది అవ్వడం ఏముండదు, అదేమి ఒక ప్రెగ్నెన్సీ లాంటిది కాదు, అవ్వడానికి అయినట్టు తెలియడానికి. ఓకే, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అన్ని సీజన్స్ నీ మానసిక అవస్థలో ఏ మార్పు ఉండదని నువ్వు అనుభూతి చెందినప్పుడు అది ఒక అవస్థగా చెప్తాను.
ఒక పర్టికులర్ డేట్ ఎన్లైటన్మెంట్ అవ్వడం కూడా ఏముంది. ఉమ్, అది ఊరికే వ్యవహారం కోసం చెప్పింది ఎవరైనా. ఎన్లైటన్మెంట్ ఎప్పుడు ఉంది, అది అప్పుడు ఉందని తెలిసింది. ఇప్పుడు నువ్వు నువ్వు ఆరోగ్యవంతుడివేనా అని అడిగితే వాడు అనారోగ్యంగా ఉన్న రోజులు లెక్కలోకి తీసుకోవా. ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నా అంటాడు, మరి ఒక 1 year క్రితం వాడు అన్హెల్దీగా ఉన్నది, 3 years తర్వాత మళ్ళీ అన్హెల్దీగా అయ్యింది. సో నిరంతర ఎరుక ప్రాప్తించిన ఒక స్థితి. ఫస్ట్ టైం ఇంతవరకు డబ్బు పట్ల అవేర్గా ఉన్నావు, ఇంతవరకు పేరు ప్రఖ్యాతుల పట్ల అవేర్గా ఉన్నావు, ఇంతవరకు సినిమాల పట్ల అవేర్గా ఉన్నావు, ఇంతవరకు మానవ సంబంధాల పట్ల అవేర్గా ఉన్నావు. ఆ మనిషి మొట్టమొదటిసారి తన పట్ల తాను అవేర్గా ఉన్నాడు, మిగతా వాళ్ళని పక్కకు పెడతారు. సో అతను అందుకే ఒక దీపం ఏం చేస్తుంది, అన్నిటి మీద కాంతి పడుతుంది, దాంతో పాటు తాను వెలుగుతుంది. నిరంతరం ఆ నిరంతరం వెలిగే ఒకనొక ప్రక్రియను అవేర్నెస్ అని చెప్పారు. ఓకే. సో అతను నిరంతరం ఎవరున్నా లేక ఉదాహరణకి చుట్టుపక్కల ఏమన్నా ఒక వస్తువు ఉంటే దాని మీద కాంతి పడ్డది, ఏమీ లేకపోతే కాంతి ఎక్కడ పడుతుంది? కాంతి జస్ట్ ప్రసరిస్తుంది, అది ఎదుటి వ్యక్తి మీద పడాలని పడట్లేదు, అక్కడ ఉంటే పడుతుంది. అట్లా జ్ఞానోదయం అంటే ఎవరున్నా లేకున్నా నేనున్నాను ఆ దీపం వలె అన్న ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. తర్వాత ఎన్లైటన్మెంట్ ఏంటని ఎవడు చెప్పుకోడు, ఉమ్, దానికి ఆక్సిమోరాన్ అంటే అది ఒక విరోధాభాష్యం. ఎన్లైటన్మెంట్ అయ్యిందని ఊరికి మాట వరుసకి వేరే వాళ్ళు చెప్పుకోవాల్సింది. ఒక ఎన్లైటన్మెంట్ అయిన వాడు నాకు ఎన్లైటన్మెంట్ అని ఎప్పుడు చెప్పదు. మరి ఆ వ్యక్తిని ఎలా గుర్తుపడతాం? నీవు తేలిక పడుతున్న కొద్ది ఎదుటి వ్యక్తి కనపడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సూర్యుని ఎలా చూడాలంటే కళ్ళు సరి చేసుకోవడం ఎక్కువ సాగుతుంది. అది నాకు తెలియాలంటే, నేను తేలికపడాలంటే ఫస్ట్ అది ఏంటో నాకు తెలియాలి కదా. అందరు జన్మతః ఉన్నదని చెప్తే కదా. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న స్థితి నీకు తెలియదా? అలజడి లేని మానసిక స్థితి నీకు తెలియదా? ఇప్పుడు ఆరోగ్యం తెలియాలంటే నీకు ఆరోగ్యం ఉండే ఉండాలి నీళ్ళు, లేకపోతే నువ్వు ఉన్నది ఆరోగ్యం నీకు ఎట్లా తెలుసు? సరే సరదా అడుగుతున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని ఎట్లా తెలుస్తుంది? నాకు ఏ ఇబ్బంది కలగకుండా దట్ ఇస్ ద హోల్ పాయింట్. మానసికంగా ఏ ఇబ్బందులు లేవు. అది దాని యొక్క ఒకానొక ఎక్స్ప్రెషన్. అండ్ మురికి నీరు కాస్త గంగా నదిగా మారిపోయింది. ఆగుతూ ఆగుతూ ప్రవహించిన నది కాస్త ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవహించసాగి ఆ స్థితిలో మన దృష్టిని వెళ్ళింది. ఎప్పుడు ఆగుతుంది మనస్సు? స్వార్థం ఉంటేనే అవుతుంది, సందేహం ఉంటే ఆగుతుంది, అనుమానం ఉంటే ఆగుతుంది. వీళ్ళతో నాకెందుకులే అనేది ఏం అలాంటిది రాదా? అసలు వీళ్ళు అనేవాళ్ళు లేరు. తన పరిధిలో ఎవరుంటే వాళ్ళ మీద తన కాంతి పడుతుంది అంతే. ఇక్కడ వీళ్ళు వాళ్ళనే ప్రశ్నే లేదు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ కాదు మా కార్యకర్తలందరికీ మేము ఇది చేస్తామని చెప్పడానికి. ఎవరున్నా ఓకే, ఎవరితో ఏ మమకారం ఉండదు, ఎవరితో ఏ అటాచ్మెంట్, కానీ అవసరాలు ఉన్నాయి కాబట్టి దాని పరంగా ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అంతే. ఉదాహరణకి కోహెన్ అనే వ్యక్తి అరుణాచలం వచ్చినప్పుడు ఆయన విదేశీయుడు. ఆ ఆశ్రమంలో చాలా మంది ఉన్నారు భారతీయులు కూడా. కానీ రమణ మహర్షి అతను వచ్చిన తర్వాత 2-3 రోజులు ఆయన ఉన్న గదికి వెళ్ళి కాసేపు కూర్చొని చూసి వచ్చాడు. అందరూ అనుకున్నారు కోహెన్ ఏదో కారణ జన్ముడు, అదృష్టవంతుడు, భగవాన్ స్వయంగా వెళ్ళాడు. విషయం ఏంటంటే పాపం విదేశీయుడు కదా, ఇక్కడున్న వాతావరణం పడుతుందో లేదు, ఇక్కడున్న ఆహారం సరిపోతుందో లేదు తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడే పుట్టి పెరిగిన వాడికి ఎందుకు తెలుసుకోవాలి? స్వాపరాలు కాదు. ఇప్పుడు ఉదాహరణకి పేషెంట్ బాగా సీవియర్ కండిషన్తో వచ్చాడు, అతను అడ్రస్ చేస్తాడు అంతే డాక్టర్. ప్రేముందేమన్నా సమస్య ఉందా? ఎవడైతే చాలా సమస్యల్లో ఉన్నాడు అని గుర్తించినప్పుడు తన దృష్టి అట్లా ప్రసరింపజేసి ఫస్ట్ వాడి మనసుని నెమ్మది చేస్తాడు. డాక్టర్ అయినా ఏం చేస్తాడు, నేనున్నాను ఏం కాదు కూర్చోమ్మా అని చిన్న భరోసా ఇచ్చి పక్కన ఈ 10 నిమిషాలు ఇట్లా ఈ నీళ్లు తాగుతూ ఉండు, నేను వస్తాను చూస్తాను. ఎంతమంది చెప్పినా నమ్మకం రాని ఒక వ్యక్తి చెప్తే నమ్మకం కలుగుతుంది. హస్తవాసి కావచ్చు, లేకపోతే మాట వల్ల కావచ్చు, ఒక స్పర్శ వల్ల కావచ్చు. ఇదంతా మనసు తన నియంత్రణ లేకుండా ఎగిరిగిరి పడతా ఉంటుంది. అది ఓన్లీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అణుగుతుంది. జ్ఞాని సమక్షంలో ఎందుకు అణుగుతుందంటే జ్ఞానికి వ్యక్తిగత స్వార్థం ఏమీ లేదు కాబట్టి అది బీయింగ్ గుర్తుపడుతుంది. అందుకని సహజంగా తక్షణ ప్రశాంతత ఏర్పడుతుంది. అది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, అనుభూతి కలుగుతుంది. ఎందుకు? ఎక్కడి పోయినా భేదభావాలు ఉన్నాయి, ఎక్కడ పోయినా నియమాలు ఉన్నాయి.
నువ్వు ఆశ్చర్యపోతావో లేదో, ఎంత పెద్ద జ్ఞాని ఆయన చుట్టూ ఎంత ఆశ్రమం ఉందా. ఒకవేళ అతను ఎన్లైటెండ్ అయితే ఆశ్రమంలో నియమాలు ఉండొచ్చు, జ్ఞాని దగ్గర ఏ నియమాలు ఉండవు. నియమాలు ఎప్పుడు పక్క వాళ్ళు పెడతారు, జ్ఞానికి ఇబ్బంది అవుతుందేమో అని. అంతే తప్ప అతను దేనికి నో చెప్పాడు. అదే నియమాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ, ఎగ్జిస్టెన్షియల్ లాస్ ఉన్నాయి, వరల్డ్ లాస్ ఉన్నాయి. ప్రపంచానికి సంబంధించిన నియమాలు అన్ని చోట్ల ఉంటాయి. క్యూలో ఉండండి, పక్క వాళ్ళ వస్తువులు ముట్టుకోకండి కదా. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఒక తిండి తింటుంటే వేరే కుక్క వచ్చి తింటుంది అనుకో, కోపడుతుందా అంటే లేదా? ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ అదే 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 పర్సన్ ఆ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్కషన్ లో నిజంతో ఉంటాడా, లేదంటే ఎవరికి ఏది చెప్తే సాల్వ్ అవుతుంది అనే దాని గురించి అలా చెప్పాలి. అల్టిమేట్ గా సత్యం వైపు తీసుకెళ్లడమే అల్టిమేట్ గా మనస్సు నుంచి విముక్తి చేయడానికే తన ప్రయత్నం అంతా ఉంటుంది. కానీ అన్ని సందర్భాల్లో అతను సఫలీకృతుడని గ్యారంటీ ఏమి లేదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి టైం ఉండకపోవచ్చు. ఒక వ్యక్తి గొప్పగా వైలిన్ నేర్చుకున్నాడు, కానీ అతనికి బోల్డని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆ టైంలో అది తన సమస్యలకు తాను సమాధానం చెప్పుకోవాల్సింది. సో ఇంకా చెప్పాలంటే ఎదుటి వ్యక్తిని తన పొటెన్షియల్ని తనకు పరిచయం చేసి వదిలేస్తాడు. అంటే ఏం చేస్తే మైండ్ ఫ్రీ అవుతుందో తనకు తెలుసు కాబట్టి అవే మాత్రలాగా ఇస్తాడు. ఈ వారం ఇట్లా చేసి చూడు, ఏమైతే చూద్దాం అంటే అది మానసికం కాబట్టి చేసి చూస్తాడు. బాగుంది అంటే కొనసాగించు అంటాడు. అట్లా చెప్పగానే చేయకుండా చేస్తే ఏమవుతుంది, ఓహో వీడు ఏం చేయకుండానే ప్రశ్నించే తత్వం గలవాడు, అప్పుడు ఇంకోటి ఏదో వస్తుంది. సరే నేను చెప్పాను, నీకు నచ్చితే చేయలేకపోతే లేదు, ఏముంది లేడు. ఇప్పుడు ఈ పక్కన ఉన్నవాడు నేను చెప్తే చేశాను, వీడికి మాత్రం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నాడు అనడానికి లేదు. అది పర్సన్ స్పెసిఫిక్. అది ఎదురుగా ఒక పరమ మూర్ఖుడు వచ్చాడు అనుకో, వాడిని అడ్రస్ చేయొచ్చు. లేదా కొన్నిసార్లు ఇలా జరిగింది కూడా. చాలా మంది ఒక ఆశ్రమంలో 200 మంది ఉన్నారు. ఓ గురువు వచ్చి హఠాత్తుగా ఆ వ్యక్తిని పంపించేసేయండి అని చెప్పిన సందర్భాలు. నేనేం చేశానంటే, నేను వచ్చి కూర్చున్నాను, ఏమీ చేయలేదు కానీ నేను పంపించేసి భోజనం గిజనం ఉంటే పెట్టి పంపించండి, మళ్ళీ ఇప్పుడు రావద్దని చెప్పి అట్లా చెప్పిన సందర్భాలు. ఎందుకలా? ఈజ్ అనేబుల్ టు కమ్యూనికేట్. నువ్వు ఒక ప్రదేశంలోకి వెళితే అక్కడ ఉన్న ఎందుకు వెళ్ళావు, ఇప్పుడు హాస్పిటల్కి ప్యాకెట్ ఆడుకోవడం ఎందుకు వెళ్తావు, హాస్పిటల్కి గాసిప్ చేసుకోవడానికి ఎందుకు వెళ్తావు, హాస్పిటల్ నెట్ఫ్లిక్స్ పెట్టుకొని సినిమా చూడడానికి వెళ్తావే. అక్కడికి ఎందుకు వెళ్ళావో తెలిసిన వాడికి అక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, లోపలికి వచ్చాను, ఏంటి మన పని అంటే ఊరికే వచ్చాను అని హాయిగా కాళ్ళు చాపుకొని తర్వాత బయలుదేరి వచ్చి పంపించాను. అంటే ఊరికే ఉండటానికి ఇది అవసరం లేదు, ఎక్కడన్నా ఉంది. అప్పుడు ఈ రూమ్ ఎందుకు, నువ్వు ఊరికే వస్తే నీ పనిలో నువ్వు ఉండాలి కదా. ఏదో బార్ అండ్ రెస్టారెంట్ అన్నట్టు ఆయన కాళ్ళు చాపుకొని నీకు నచ్చినట్టు తిరగడానికి కాదు. నీ ఊరికే ఉన్న ప్రయత్నం వేరే వాళ్ళకి ఇబ్బంది కాదు. అందుకని ఊరికే వస్తే ఒద్దికగా ఉండడం కూడా ఇంపార్టెంట్. సో కాంటెక్స్ట్ని బట్టి స్పందన ఉంటుంది అంతే. ఇప్పుడు అక్కడ అది రిస్ట్రిక్షన్ అంటే ఒక రిస్ట్రిక్షన్ పెట్టినట్టు కదా మరి అలా? ఏ రిస్ట్రిక్షన్ పెట్టలే, నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉంటే ఎక్కడన్నా ఉండి, ఇక్కడ ఎందుకు అని చెప్పాను అంతే. ఓకే, అంటే ఒద్దిగా ఉండాలంటే ఇప్పుడు ఎవరిని హాస్పిటల్ గుర్తుపెట్టుకో, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ డాక్టర్ అండ్ ఏ మాస్టర్. హాస్పిటల్స్ ఊరికి వెళ్తావా, అయిపోయింది, ఆప్షన్. చిన్న సమస్య ఉందా వెళ్తావు, ఆ సమస్య క్లియర్ చేసుకుని బయటికి వెళ్ళిపో. కానీ నువ్వు సమస్యను వదిలి వేరే విషయాలు చర్చిస్తావు. ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి బంగారం గురించి మాట్లాడేవాడు ఉన్నాడు. బంగారం ఇష్టం లేదని కాదు, కానీ హాస్పిటల్లో నీకు స్వతహాగా అటువంటి ఒక చిన్న ఎరుక ఏర్పడుతుంది. ఇక్కడ అది చర్చించే అంశంగా వదిలేరాదు. అట్లాంటి ఎరుక ఉన్నవాడికి గురువు తారసపడతాడు, గురువు మాట్లాడుతాడు, తెలిసిపోతుంది అప్పుడే. అదేం పెద్ద క్రమ పదార్థం కాదు. ఎవరికైతే వ్యక్తిగత స్వార్థం పోయి అందరూ, నిజమైన సమస్య ఆర్థికము కాదు, లేకపోతే ఆరోగ్యము కాదు. రియల్ ప్రాబ్లం లైస్ ఇన్ ద మైండ్. అది అందరికీ. ఇప్పుడు డబ్బు లేదు, చిన్న గుడిసెలో ఉన్నావు, నువ్వు అంగీకరిస్తే గుడిసె జీవితం కూడా బాగుంటుంది. కానీ ఈ గుడిసెలో ఉండిపోవాల్సి వచ్చిందని బాధపడేవాడికి ఇప్పుడు మానసిక సమస్యగా మారింది. అట్లాంటి వాడు మనసును క్లియర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. అందుకని ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో
హీలింగ్ అంతా మైండ్కే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ దానికి సైకాలజీకి సైకియాట్రిస్ట్కి చాలా తేడా ఉంది. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టు, సైకోథెరపిస్టులు వాళ్ళ మైండ్ వాళ్ళకి తెలియదు. వాళ్ళ పుస్తకాల ద్వారా మైండ్ని అర్థం చేసుకున్నారు. జ్ఞాని పుస్తకాలకు అతీతంగా తన మైండ్ని అర్థం చేసుకున్నారు. అన్ని మైండ్ల స్వభావం ఒకటే అని తెలిసిపోయింది. ఇప్పుడు డాక్టర్ ఎవరికి తలనొప్పి వచ్చినా కోల్డ్ డ్రింక్ పనిచేస్తుందా లేదా అంటే అన్ని శరీరాలు ఒకటే. శరీరం నీకు కోల్డ్ డ్రింక్ వేరు అట్లేమి ఉండదు. మైగ్రేనా వాళ్ళందరికీ అదే ట్యాబ్లెట్. ముక్కు కాడుతుంది అదో ట్యాబ్లెట్. మోకాళ్ళ నొప్పులు అందరూ కూడా ఈ 50 mg ఇచ్చేసేయండి, క్లియర్గా ఉంటుంది అది. అట్లనే ఎదుటి వ్యక్తి రాగానే అతను ఏ మానసిక అవస్థలో ఉన్నాడో చూడగానే తెలిసిపోతుంది. అదేం పెద్ద విషయం కాదు. నువ్వు బాగా పెయింటింగ్ వచ్చు, ఎవడన్నా పెయింటింగ్ నేర్చుకోవడానికి వస్తే 10 మందిలో ఎవడికి ఈజీగా వస్తుంది, ఎవడికి రాదు, ఎవడికి ఎప్పటికి రాదు అని తెలిసిపోతుంది. అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం, వాళ్ళ చేష్టలు తెలిసిపోతుంది. అట్లా ఇదేమో చేస్తే కొన్నిసార్లు ఏం చేయకపోయినా చూడగానే ఒక అవగాహన వస్తుంది. ఓహో, ఇతను ఒక మతంలో ఇరుక్కున్నాడు, ఇతను ఒక మూఢనమ్మకంలో ఇరుక్కున్నాడు, ఇతను ప్రేమలో ఇరుక్కొని అవస్థపడుతున్నాడు, ఇతను డబ్బు వ్యామోహంలో అవస్థపడుతున్నాడు, ఇతను కీర్తి కోసం అవస్థపడుతున్నాడు, ఇతను పరువు ప్రతిష్టల్లో పడ్డాడు, ఇతను అహంకారంతో ఇబ్బంది పడుతున్నాడు, ఇతను గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నాడు, ఇతనికి ద్వేషం అనేది పట్టుకుంది, ఇంతకు మించి మనసుకి ఏమున్నాయా, ఇట్లాంటివి మరికొన్ని. సో ఇవన్నీ క్లియర్ చేయాలంటే వ్యక్తిది వేరు. ఇప్పుడు నేను వచ్చిన కోపము నాకున్న ఇంపల్సివ్ బిహేవియర్ కావచ్చు, ఎక్స్పెక్టేషన్. నాకు ఇంకో వ్యక్తికి వచ్చే కోపం ద్వేషం వల్ల కావచ్చు, ఇంకోటి వ్యక్తికి వచ్చే కోపం అసహనం వల్ల కావచ్చు. అన్ని కోపాలు ఒకటి కావు. అది గుర్తించి ఎదుటి వ్యక్తికి ఏం చెప్తే వాడు ఫస్ట్ రిలాక్స్ అవుతాడు. అంటే చాలా ఉదంతాలు ఉన్నాయి. అసలు విగ్రహారాధన అన్నది ఎందుకు చెప్పిన తర్వాత అది చేస్తూ చేస్తూ నువ్వు అన్ని చోట్ల ఆ పరమాత్మను దర్శనం చేసుకోవాలి అని అర్థం చేసుకున్నాడు చెప్పాడు. నెక్స్ట్ వాడు వచ్చాడు, ముసలివాడు, 80 సంవత్సరాలు ఉన్నాయి, విగ్రహారాధన చేయకపోతే నాకు నిద్ర పడుతుంది, ఇతనికి మంచి పూజా గది ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ఎవరో అన్నారంటే ఇప్పుడే మీరు చెప్పిన దానికి విపరీతంగా చేస్తున్నారంటే ఆయన వయసు 8 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన విగ్రహారాధన ఎందుకు, దాని మూలం ఏమిటి, దానివల్ల మనసు ఎట్లా మారుతుంది, మెల్లగా విగ్రహం పక్కకు జరిగి అన్ని చోట్ల అదే ఎట్లా దర్శించాలని చెప్పి సమయం అతనికి లేదు. అందుకని చిన్న లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అతను ఏదో అనుకుంటున్నాడో దాంట్లో హ్యాపీగా జీవించే వాతావరణం కోసం ట్రై చేస్తున్నాడు. అయితే ఇక్కడే ఇస్తున్నానని చెప్పి మరి అప్పుడు అతను అసత్యంలో ఉండి పోతున్నట్టు. అంతే, అదంతే. ఓకే, చెప్పినంత ఇప్పుడు సత్యం అనేది ఒక అచీవ్మెంట్ కాదు, అచీవ్మెంట్ కోసం కాదు, కర్తను కాదు అని తెలుసుకొని నేను చెప్పాను. ఎట్లా తెలుసుకుంటా, నువ్వు విచారణ చేస్తే తెలుస్తుంది. తృప్తి అనేది లేనే లేదు, అది పని చేయడం వల్ల రాదు. నువ్వు తృప్తిగా ఉండి అన్ని పనులు చేయి చెప్పాను సత్యం మీద ఎట్లా తెలుస్తుంది. ఒక 2 వస్తువుల్ని ఒకదానితో ఒకటి పోల్చకుండా చూడు, అప్పుడు ఎరక ఉదయిస్తుంది. ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఎక్కడుంటే అక్కడ సామరస్యంగా ఉండు. అది ఎగ్జిస్టెన్స్ యొక్క ఒకనొక మూల నియమం సామరస్యం. ఎట్లా తెలుస్తుంది? ఏకాగ్రత అవసరం లేదు. నీకు ఏకాగ్రత ఎందుకు అవసరమైంది అంటే నీకు పక్క చూపులు ఉన్నాయి, పక్క వాటి మీద ఆసక్తులు ఉన్నాయి కాబట్టి ఏకాగ్రత అవసరమైంది. డిస్ట్రాక్షన్ వల్ల నీకు కాన్సన్ట్రేషన్ అవసరమైంది. డిస్ట్రాక్షన్ తీసేసి ఏకాగ్రత అవసరం లేదు. ఇది ఎట్లా తెలుస్తుంది? ఏదో ఒక పక్క ప్రక్రియ అవసరం. అందుకే ఒకప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు గురువుల దగ్గర, నిజంగా లైఫ్ని ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంది ఒక ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి కోర్సులు వచ్చేసినాం, అందరితో డిస్కస్ చేసిన టైం ఉండదు. ఈరోజు జాయిన్ అవ్వలేదు, ఇక్కడ రాండి, వారం రోజులు ఇది చేయండి. ఆ వారం రోజుల్లో గురువు చూస్తాడు అనమాట, అందులో ఎవడన్నా రైట్ పర్సన్. ఎప్పుడు రైట్ పర్సన్ వచ్చినా, ఎప్పుడు అర్థం చేసుకునేవాడు వచ్చినా గురువు సంతోషపడతాడు. అంటే త్వరగా పంపించడమే గురువు లక్షణం, ఉంచుకోవడానికి ఏమి ఉండదు. ఇప్పుడంటే కొంచెం ఆర్థికంగా ఆశ్రమాలు డెవలప్ చేస్తున్నారు, పెద్ద పెద్ద రూములు, అది మెయింటైన్ చేయడం కోసం ఫంక్షన్స్ అవి చేస్తున్నారేమో. ఒరిజినల్గా అట్లా లేదు. నిజమైన గురువు యూజీ కృష్ణమూర్తి కూడా చెప్తాడు, ఎవడు నిజమైన గురువు అంటే త్వరగా శిష్యుని వదిలించుకోవాలి. నిజమైన డాక్టర్ ఎవడు? త్వరగా పేషెంట్ని హెల్త్లోకి తీసుకొచ్చేది, అందులోనే ఉంచి తను డబ్బు సంపాదించుకుంటే స్వార్థం వచ్చి. ఇప్పుడు పేషెంట్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం నిస్వార్థం కాదు. సో ఎదుటి వ్యక్తి వెల్బీయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అందులో ప్రముఖంగా డెంట్ ఎక్కడ పడుతుంది? థాట్ ప్రాసెస్లోనే ప్రాబ్లం. ఇది నిర్వివాదాంశం.
థాట్ ప్రాసెస్ సరిగ్గా లేకపోతే నీ హోల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని నీ థాట్ ప్రాసెస్లో నిలకడ రావాలి. ఆ నిలకడ ఉన్న దాన్ని నువ్వు జీవితకాలం నిలబెట్టుకోవాలి. నిష్ఠ. ఇప్పుడు ఇది మీకు అర్థమైన తర్వాత మీకోసం చేసుకున్నది ఏదన్నా ఖచ్చితంగా ఇది నా కోసం చేసుకోవాలి అనేది ఏదన్నా అనిపిస్తుంది? ఏది లేదు. నా కోసం చేసుకున్న దాన్ని మిగతా వాళ్ళు కూడా అనుభవిస్తారు అంతే. నాదంటూ ఏది లేదు. ప్రాపంచిక అవసరాల కోసం కొన్నిసార్లు నావిగా కనిపిస్తున్నాయి ఐప్యాడ్ ఎగ్జాంపుల్. కానీ నేను ఇప్పుడు నా ఐప్యాడ్ నీకు ఇచ్చాను, నేను మళ్ళీ దాన్ని ఎప్పుడు అది ఎలా ఉందని కూడా చూడలేదు. అనుకుంటే అది కూడా ఒక 60,000 ప్రాపర్టీనే కదా. ఇప్పుడు దాని అర్థం పగిలిపోయినా నేనేం కోప్పడలేదు. ఏదో రెమెడీ ఉంది కదా వాళ్ళకు. నేను కూడా చాలాసార్లు మనం ఇచ్చాను. సో నేనేం కోరుకుంటా, అది నా ఆధీనంలో ఉన్నా నీ ఆధీనంలో ఉన్నా బాగుండాలి. అందుకే ఐప్యాడ్ నీకు ఇచ్చినప్పుడు ఒక మాట రాసిచ్చేది దాని మీద. ఏం రాశాను? ఇది మనది, అది ఎవరిది కాదు, ఇది ఎవరిది కాదని. అది అసత్యం. అర్థమైతే సూపర్. అప్పుడు నీ వస్తువు నా వస్తువు ఏముంది, ఏ వస్తువు అయినా గౌరవం ఆడు కూడా ఉంది. అది తెలిసిన వాడికి ఎక్కడ పోతే ఏమి, వాడు హోటల్కి వెళ్ళిందా, సత్రానికి వెళ్ళిందా, సొంత ఇంట్లో ఉన్నా, బంధువుల ఇంట్లో ఉన్నా, వాడు ఎప్పుడు అవసరం తను గౌరవంగా ఉపయోగించే స్థితిలో ఉన్నాడు. కాబట్టి దేని పట్ల మమకారం రాదు. ఇప్పుడు ఏది ఈ వస్తువు ఎవరిది కాదంటే నీకు అటాచ్మెంట్ లేదని సత్యం. అది అంతకంటే ఏం కావాలి? తెలుసుకుంటే అంతకంటే ఏముంది? మనం ఇక్కడ బెంచ్ మీద కూర్చొని మాట్లాడుతున్నాం టీ షాప్లో, మనది కాదుగా. ఇంట్లో నీ బెడ్ మీద పడుకొని కూడా అదే ఆ భావనలో ఉండు. అట్లా కొంత భావన వచ్చింది, మళ్ళీ పోయింది. నిలబడితే నీ మైండ్లో చాలా విషయాలు క్లియర్ అవడం స్టార్ట్. అంటే పట్టుకోవడము, దేనికన్నా ఏదన్నా అయితే ఆందోళన పడ్డము, అవన్నీ పోయి సరిచేయడం మీద నేను దృష్టి ఉంటుంది. ఇప్పుడు నాదో నీదో చెడిపోయింది, నేను సరి చేయిస్తాం. హెల్దీ మైండ్ యొక్క తప్పచ్చు. స్వార్థం వస్తుంది, నాది అనవసరంగా నీకు ఇచ్చాను అని వస్తుంది. నువ్వు దాచుకోలేవు దాన్ని, వస్తుంది అది నీ వల్ల కాదు, నువ్వు నటించలేవు దాన్ని. నాది కాదని ఎట్లా అనుకుంటావు? నీదేనా అది? ఇంపాసిబుల్. నువ్వు ఏదన్నా నటించవచ్చు కానీ యూ కెనాట్ ఫేక్ యువర్ హ్యాపీనెస్. స్వార్థరహిత స్థితిని నువ్వు ఫేక్ చేయలేవు, అది పొడ చూపుతుంది బయట. స్వార్థం లేదు కాబట్టి నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. స్వార్థం లేదు, స్వాపర లేదు కాబట్టి దేన్నైనా తీసి అక్కడ నూకడం ఉంటుంది. అంతే. ప్రేమ లేదు, ఏమి లేదు, సందర్భం అట్లా వచ్చి. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడిని లాగి యువతల పడేసిందమ్మా. ఇది మంచిగా చెడ, వాడిపోయి తల పగిలి గోడ తగిలి దెబ్బ తాకి అందరు తిట్టారు. ఇప్పుడు సీసీ కెమెరాలో కనిపించింది, పాము వచ్చింది అక్కడ, అందుకని లాగ్ అవతల పడేసి. అట్లా లాగ్ అవతల పడేయాల్సి వస్తే ఆ సందర్భం చెప్తుంది. కన్న కొడుకు కదా, మెల్లగా నాన్న బుజ్జి రారా కన్నా అంటే చచ్చిపోతాడు వాడు. అదంతే. చూసేవాడు తప్పన్నారు, పిల్లవాడు దెబ్బ తగ్గింది కరెక్టు, పిల్లవాడు కూడా కోపం వచ్చింది కరెక్ట్. తను ఒకసారి లార్జర్ స్కేల్లో చూస్తుంది సత్యవార్థం అట్లా. అందుకని ఎప్పుడైనా ఒక చాలా లార్జర్ స్కేల్లో లైఫ్ చూస్తే అన్నీ కరెక్ట్ అనిపిస్తాయి. గుమ్మ గుద్దిన వాళ్ళు ఉన్నారు, గుద్దంతా పలగొట్టిన వాళ్ళు ఉన్నారు. అది పలగొట్టించిన వాడికి తర్వాత తెలిసింది వీడు నా కోసమే చేశాడు అట్లా. సో నేరో మైండెడ్నెస్ నుంచి బయటపడితే తప్ప అది అర్థం కాదు. అది బయటపడేయడానికి ఒక ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. ఈ సమాజంలో ఉన్న అందరూ వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. కానీ అక్కడక్కడ కొందరు స్వార్థం పోయినప్పుడు వాడు చెప్పే మాటల్లోనూ వాడు చేస్తుంటే ఆ అనుభూతి కలుగుతుంది. అది ఓన్లీ మాటల వల్ల కాదు, అది లివింగ్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. అందుకని అట్లా కాంట్రడిక్షన్స్ ఉంటాయి, బోళ్ళని వస్తాయి, సందేహాలు వస్తాయి, బోళ్ళని వస్తాయి, అనుమానాలు వస్తాయి, బోళ్ళని వస్తాయి. కానీ అవన్నీ ఎందుకు వచ్చాయంటే పోవడానికి. ఎందుకంటే ఆ వ్యవధిని అతను ఇస్తాడు అట్లా. ఏదన్నా ఒకటి చెప్పడానికి మాట అవసరమైతే మాట, మౌనం అవసరమైతే మౌనము, దూరం పెట్టవలసిన వ్యక్తిని బట్టి. ఓషో లైఫ్ లో చెప్తారు ఈ సంఘటన. ఓషోది ఫోటోగ్రాఫిక్ మెమరీ. తన ఎదురుగా 10,000 మంది ఉంటే అందరికి నమస్కారం పెట్టారు కదా. ఆ నమస్కారం పెట్టే సమయంలో ఆ 10,000 మందిని చూస్తాడు. అందరు అనుకుంటారు ఏదో నమస్కారం పెడతారు, కాదు, స్కాన్ చేస్తున్నారు. రోజు వచ్చే వాళ్ళు వచ్చారా, కొత్త వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఆయన ఆశ్రమంలో అది ఒక్కటే టైమే అందరిని చూసేది.
ఒకసారి కారులో పోతుంటే షీలని అడిగాడండి, ఒక పర్టికులర్ పర్సన్ మన గుంపులో ఉంది, ఏం చేస్తారో తెలియదు కానీ ఆవిడ వెంటనే పంపించేయండి అని చెప్పాడు. అప్పుడు షీల ఆశ్చర్యపోయిందండి, అదే ఇదేంటి ఇన్ని వేల మందిలో ఆ ఒక్క పర్సన్ ఎందుకంటే విషయం అది బయటకు పంపించేయండి. షీ విల్ నాట్ అండర్స్టాండ్ ఒకటి, అండ్ షీ డిస్ట్రాయిస్ రెండు. పక్క పంపించి ఇప్పుడు మన శరీరంలో కూడా ఒక భాగం చెడిపోతే కాలు కొట్టేస్తాం. ద్వేషం ఉంటుంది ఏమన్నా, అది ఉంటే అది ఇంకాస్త చెడు చేస్తుంది కాబట్టి కొన్నిసార్లు పక్కకి జరుపుకోవాల్సి వస్తుంది, అంతకుమించి ఏముండదు. కానీ జ్ఞానోదయం అనేది ఒక ఆభరణం కాదు, లేకపోతే అది అవార్డు మెడలో కాదు గొప్పలు చెప్పుకోవడానికి. అది ప్రకృతి స్థితి. స్వార్థంగా ఉండడం అంటే దాని అర్థం నువ్వు ఓల్పమని కాదు, నీకు కావాల్సింది నువ్వు తినబోయి, కానీ నేను ఒక్కడిని తింటాను పక్కవాడికి ఇవ్వను అనేది స్టూపిడిటీ. నేను ఎవ్రీడే అది ఎక్స్పోజ్ చేస్తున్నట్టు నా చుట్టుపక్కల అది వస్తుంది పట్టుకోవడానికి. మంచిది మనం ఉంచుకొని చెడ్డది వీరాలకు ఇద్దామని వస్తుంది. నువ్వు ఏది తింటావో అందరికీ. ఇప్పుడు నేను ఏకాంతం కోసం అన్ని చేశాను. ఈ రీసెంట్ ఎవరు నాతో చెప్పిన మాట ఇది. ఇప్పుడు స్టూడియోలో నువ్వు ఒక్కడే పడుకుంటావు కదా, నిజంగా నేను ఒక్కడిని పడుకోవాలి ఏకాంతంగా, మీరంతా ఒక గుంపులో పడుకోవాలి. చూడు నేను ఉల్టా ఉంది ఇక్కడ. సో నేను క్రియేట్ చేసి నేను గుంపులోకి వెళ్ళిపోయినా, వేరే వాళ్ళని ఏకాంతంలో ఉంచుతున్నాను. ఎందుకంటే ఎక్కడున్నా ఏకాంతంగా ఉంటానని తెలుసు కాబట్టి నేను ఏకాంతాన్ని కోరుకోవట్లేదు స్పెషల్గా. అట్లా కాకుండా ఇదంతా నేను క్రియేట్ చేసింది అని ఆ థాట్ వచ్చింది అనుకో, ఇంకా అక్కడి నుంచి డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది, మాట వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిబిషన్ చేస్తున్నాను, నాకేమొస్తుంది చెప్పి, నేనే మాట్లాడతా, నేనే ఇన్స్పైర్ చేస్తాను, చూద్దాం. ఒక ఏ అవకాశం లేదని బాధపడే వాళ్ళకు కొందరు, అవకాశం ఇచ్చినా ఉపయోగించుకుంటారు ఎవరన్నా చూస్తారు. సమయం ఇస్తే బ్రహ్మాండంగా ఇస్తాను, మాట్లాడతాను. అవసరమైతే నేనే మెటీరియల్ ఇప్పిస్తాను కూడా, చూస్తా. టెస్టింగ్ అనమాట. వీడు చేస్తాడు, ఏదో వీడు చేస్తారని తెలిస్తే అప్పుడు నా సహాయం లేకుండా చేసేంత వరకు చేయబట్టుకుంటాను. రెండోది, నేను చేసిన తర్వాత వాడు హిట్ అవుతాడు అని అట్లేమి ఉండదు. ఎవరు సక్సెస్ అయినా అది నా సక్సెసే, ఎవరు ఆనందంగా ఉన్నా నేనున్నట్టే అని నాకు అంతర్గత భావన ఉంది కాబట్టి నేను నిస్వార్థంగా ఇస్తాను. అట్ట కాకుండా నా మనసులో ఇది ఉందనుకో, ఏదేమైనా నేనే టాప్ ఉండాలి, మిగతా వాళ్ళు నా కింద ఉండాలనుకున్నప్పుడు చేసే సేవలో కూడా 100% ఉండదు. అది జడ్జిమెంటల్ గానే ఉంటుంది. సో అల్టిమేట్గా మనం ఏం చేయాలి, సత్యం తెలుసుకుంటే నీ పని నువ్వు చేసుకో, బాత్ ఖతం హోగా. ఆ పని వల్ల ఎవరికి ఇబ్బంది కాకుండా ఇప్పుడు బి లిటిల్ క్రియేటివ్. ఇది ప్రూవ్ చేసేది కాదు, అనుభూతి చెందేది. అనుభూతి చెందేది మాటలకు అతీతంగానే ఉంటుంది ఎప్పుడైనా. సినిమా చూసి ఎవడన్నా ఏడుస్తున్నాడు, సో ఎందుకు ఏడుస్తున్నాడు ఎగ్జాక్ట్ చెప్పడం ఏమి ఉండదు, ఒక ఎమోషన్ ఫామ్ అయింది, అది ట్రిగర్ చేసి కన్నీళ్ళు వస్తుంది. అట్లా ఒక అమ్మాయి మీద ప్రేమ కలిగింది, ఏ విషయానికి ప్రేమ కలిగింది చెప్పడం కష్టం. ఒక 5-6 చేష్టల్లో 10 చేష్టల వల్ల ఒక చిన్న థాట్ ఫామ్ అయ్యి ఆ థాట్ ట్రిగర్ చేస్తుంది. ఆ థాట్ బ్రేక్ అయితే పోతుంది. అది థాట్కి బియాండ్గా పనిచేస్తే ఎమోషన్ ఉండే అవకాశం ఉంది. సో మిగతా అందరికీ ఎమోషన్ ఒక మాధ్యమం పనిచేయడానికి, కానీ దాని సక్సెస్ ఒక మాధ్యమం. లైఫ్ అర్థమైతే ఏది కాదు మాధ్యమం. అరే పని చేయడం మన ధర్మం రా బాబు, అందుకని పని చేయడం ఉంది తప్ప. ఇప్పుడు మనం పెయింటింగ్ చేస్తున్నాం, కొనాలనో లేకపోతే ఫేమస్ అవ్వాలనో వేస్తే అది రాంగ్. అది నీకు వేయడం వచ్చు, వేయి. నువ్వు ఆ పెయింటింగ్ వేసినప్పుడు ఒక వ్యక్తి సంతోషపడ్డాడు, చూసావా, నీవే అది. నువ్వు వేసిన పెయింటింగ్ వల్ల ఒక వ్యక్తి ముఖంలో చిరునవ్వు వచ్చింది అంటే అతన్ని సంతోష పెట్టడానికి అది ఉపయోగపడ్డది. రెండో, అతను సంతోష పెట్టాలని నీ ఉద్దేశం కాదు. అటువంటి ఒక ఉదాత్తమైన ఆలోచన వస్తుంది. అది ఒకసారి నీకు కూర్చున్నప్పుడు డబ్బుకి ఇబ్బంది తప్పకతి, డబ్బు సరిపోయినంత వస్తుంది నీకు. మనిషి కొంచెం భయపడతాడు, కానీ నువ్వు ఏం చేసినా డబ్బు ఇస్తుంది సమాజం. సమాజం దగ్గర డబ్బు ఉంది. నువ్వు జస్ట్ నిస్వార్థంగా కనబడు. ఎవరెవరో ఏమేమో చేస్తారు, నీకు బట్టలు ఇస్తారు, నిస్వార్థం ఉంటుంది, అహంకార శూన్యత ఉంటుంది. కాబట్టి ఎవరన్నా ఒక పాత పట్టిస్తే ఇదేం సార్ రేమాండ్స్ తీసుకురాలేదా అని ఏమి ఉండదు. ఏది ఇచ్చినా ప్రసాదంగా తీసుకోబడి అది వేసుకోబడుతుంది. నేను ఒకసారి ఒక సరస్వతి మేడం అని ఉండేది, నేను ఇది అర్థం చేసుకున్న తర్వాత నాకు పరిచయమైన వ్యక్తులు ఆవిడ. అంటే నిస్వార్థముగా
నాకు తోచిన పని చేస్తా, వచ్చేది వస్తుంది పోయేది పోతుందని నాకు 100% అర్థమైంది ఈనాటికి. నేను ఢిల్లీ వెళ్ళి పర్ఫామ్ చేసి వచ్చాను. నాకు ఎంత ఇస్తారో తెలియదు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నాకు ఏ రూమ్ ఇస్తారో తెలియదు. నేను ఏది ఆలోచించలేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ఫ్లైట్ మిస్ అయింది. ప్రశాంతంగానే ఉండి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని వెళ్ళిపోవడం తప్ప మనల్ని బ్లేమ్ చేసుకోవడం, మీ వల్ల లేట్ అంతా ఏం ఉండదు ఇంకా అట్లాంటిది. సో ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బయట కూర్చోబెట్టారు. ఆవిడ వచ్చి బయట మాకు వచ్చిన డిజైనింగ్ ఆర్ట్ వర్క్ కావాలి, చేస్తానండి. ఎంత అని, నేను చేస్తాను, మీకు నచ్చినంత ఇవ్వండి అన్న. అట్లా కాదు, ముందు చెప్తే మాకు క్లారిటీ ఉంటుందండి. నేను నిజంగా చెప్తున్నా మేడం, నాకు తెలియదండి. నాకు ప్రస్తుతం అవసరాలు ఉంది. ఏంది అది, రూమ్ రెంట్ కట్టుకోవాలి, రూమ్ రెంట్ 4,000, నా బైక్ పెట్రోల్ పోసుకోవాలి, ఇవి నా పరిస్థితి. నేను ఒక దానికి ఇంత అని ఎట్లా చెప్పగలను? అందుకని నాకు నిజంగా తెలియదు. అందుకని నేనైతే చెప్పను. నిజంగా నా మనసులో కూడా ఏ ఫిగర్ లేదు, నేను నటిస్తలేను. ఆ మట్ట నా అదికి నేరుగా చూసి సరే డూ ఇట్ అని అదే చేశాను. చేసిన తర్వాత ఆశ్చర్యకరం ఏంటంటే, అంతవరకు వాళ్ళు చేసిన డిజైన్స్ ఏవి ఎవరికి నచ్చలేదు, పర్టికులర్లీ క్లయింట్కి. నేను చేసిన తర్వాత సంహవ్ దే లైక్ ఇట్. సో అందుకని వాళ్ళు ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన మనీ కూడా రిలీజ్ చేశారంట. ఇట్లా చేయండి వర్క్, ఇట్లా చేస్తే మీకు మాకు పేచి ఉండదు కదా అని. అవి ఆశ్చర్యపోయి వీడు ఏమో శుభ సంకేతం ఉన్నట్టుంది అని చెప్పి నన్ను పిలిచి భోజనానికి రాలేదు. అంటే ఫస్ట్ గేటు బయట కూర్చోబెట్టిన ఆవిడ ఇప్పుడు తన ఇంట్లోకి తీసుకెళ్ళింది. తర్వాత నేను ఎక్కడున్నా ఏ వస్తువు ముట్టుకోను, ఎవరి దిక్కు చూడను, ఏ అనవసరమైన మాట మాట్లాడను. దాని అర్థం వేరే వాడిని ఇంటున్నాను కాదు, నేను నా ఇంటనే మాట్లాడను. ఎవరితో మాట్లాడిస్తే మాట్లాడతాను. మా అమ్మ బాగున్నా అంట, కానీ వేరే ఏం మాట్లాడతాను. అదే భోజనం పెట్టి ఎలా ఉందని అడిగి, అంటే ప్రతి మాట కాంట్రిబ్యూట్ చేస్తుంది స్నేహాన్ని. భోజనం పెట్టినప్పుడు ప్రసాదంలో తింటున్నా, ఎలా ఉందని మీరు అడగొద్దు, నేను చెప్పాను. ఇప్పుడు వండితే మీకు తెలుసు ఎలా ఉందో, అందుకని నా ఒపీనియన్ మీరు తీసుకోవద్దు. వాళ్ళంతా అని ఇట్లా మొహాలు చూసుకున్నారు. అయిపోయింది. ఆ తర్వాత పోయేటప్పుడు నాకు ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్లో 15,000 రూపీస్ ఉన్నాయి. నేను వేసిన స్కెచ్కి నిజంగా మార్కెట్ ప్రైస్ ఉందా 2,000 ఇవ్వాలి, 15,000 ఇచ్చాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసి ఫోన్ చేశాను, మేడం ఏంటి మర్చిపోయి వేరే వాళ్ళ కవర్ నాకు ఏమైనా ఇచ్చారా? లేదు, నీకోసం ఇచ్చాను. మరి నేను చేసిన వర్క్కి నిజానికి మార్కెట్ ప్రైస్ అనుకున్నా కూడా అంత ఇది ఇవ్వబడదు కదా. అంటే నేను వ్యాపారంగా ఇచ్చింది కాదు, మా అబ్బాయి అనుకుని ఇచ్చాను అని చెప్పింది. వీ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో వారానికి వస్తారు వాళ్ళ ఇంట్లో భోజనం, ఏ పని అంటే ఆ పని చేయడము, నెలకు ఎప్పుడైనా 2-3 సార్లు కవర్లో పెట్టి కొంత డబ్బు ఇవ్వడము, అది ఎందుకు ఇచ్చారని లెక్కలో. ఇట్లా కొన్నిసార్లు మన లైఫ్లో నీవు నేను ఇంత అంత అనే భావన లేకుండా స్నేహాలు ఎస్టాబ్లిష్. అట్లాంటి స్నేహాలతో జీవితం ఉంటే చాలా బాగుంటుంది. అట్లాంటి దానికోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ ఉండాలి, కానీ మూర్ఖమైన ఫ్రెండ్స్ ఉండకూడదు. వస్తువులు ఉండాలి, కానీ వాటితో అటాచ్మెంట్ ఉండకూడదు. పని చేయాలి, కానీ సక్సెస్ కోరుకోకుండా పని చేయాలి. ఇల్లు ఉండాలి, దాంతో బంధం లేకుండా ఉండాలి. ఎక్కడున్నా నేను చుట్టుపక్కల సరౌండింగ్స్ నీట్గా పెట్టుకోవాలి. అది నా ఇల్లు అయితే ఒకలాగా, నీ ఇల్లు అయితే, ఇవన్నీ పోతే లైఫ్లో ఒక ఈజ్ వస్తుంది. ఇవన్నీ ఉంటే ఎక్కడో చోట నీకు నువ్వే అడ్డుకట్ట వేసుకుంటావు. ఉదాహరణకి నేను ప్లాస్టిక్ చైర్ మీద కూర్చోను అని ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ప్లాస్టిక్ చైర్లే ఉన్నాయి. అయిపోయి ఒక్క థాట్ వల్ల నువ్వు కూర్చోడం మానేస్తావు. కూర్చున్నందుకు కాళ్ళు లాగుతాయి, దానివల్ల నీ వర్క్ అయిపోయి బీ లిటిల్ ఫ్లెక్సిబుల్ అయ్యి ఒక్కరోజు కూర్చుంటాలి అనుకుంటే అట్లా. సో ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఈజ్ నువ్వు నిరంతరం అనుభూతి చెందుతావు. అది ఏకాంతంగా ఉన్నా, 1000 మంది మధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, లేకపోతే ఒక సఫిస్టికేటెడ్ ప్లేస్లో ఉన్నా, దట్ కంటిన్యూస్. ఇది మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. హ్యూమన్ లైఫ్లో అత్యంత అరుదుగా జరుగుతుంది. జరగొద్దని కాదు, జరగనివ్వరు. ఆనందంగా ఉండే ఏ అవకాశాన్ని మనిషి ఆహ్వానించాడు. కావాలని ముళ్ళేసుకుంటూ క్రియేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మాటలనుకుంటూ ఒక రకంగా చూస్తూ పక్క వాళ్ళ విషయాలు తలదూరుస్తూ వాడి జీవితాన్ని వాడే కాంప్లికేట్ చేసుకుంటాడు. అరే బాబు, నువ్వు చేసినా చేయకపోయినా మనిషితో ఉంటే చాలా స్పృహ కలిగే వరకు వాడి న్యూసెన్స్ ఉంటుంది. అది కలిగిన తర్వాత నీకు ఎక్కడున్నా ఏమి కాదు, నీకు ఏ ఇబ్బంది ఉండదు. చూసేవాళ్ళకి అనిపిస్తుంది, అబ్బా వీడు ఎన్ని ఇబ్బందులు పడదు. మనసుకి తీసుకోనే లేదు. ఇబ్బంది ఎక్కడ తాత్కాలికంగా వస్తుంది, వర్షంలో తాత్కాలికంగా నానేం అట్లా ఉంటుంది. అది ఎవడో తిట్టాడు తాత్కాలికంగా, తిట్ల వర్షంలో నాన్న. ఒకరోజు భోజనం లేదు, ఆకలి వర్షంలో నానే. సంఘర్షణ ఉంది. రెండోది నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు కూడా వినే ఉంటావు,
ఇప్పుడు నేను బాధపడదామన్నా నాకు బాధ్యత లేదు. ఇప్పుడు ఒకడి మీద ద్వేషం పెంచుకుందామన్నా రాదు. ఇప్పుడు ఒకడి గురించి చాడీలు చెప్దామన్నా రాదు. ఒకడి గురించి ఊరికి ఆలోచిద్దామన్నా థాట్ రాదు. అది ఇంకా అది ఇంపాసిబుల్. అది దెర్ ఇస్ నో, అందుకే ఓషో అన్నది కరెక్ట్, వన్స్ యూ అండర్స్టాండ్ లైఫ్ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ అన్నది. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అనిపిస్తుంది సైకిల్ తొక్కడం వచ్చినా కింద పడ్డా ఉండదు, అనుకోకుండా పడ్డా ఉంది సైకిల్ కాబట్టి. నీ అంతకు నువ్వు ఎట్లా పడతావు? కళ్ళు తెరిచిన తర్వాత నీకు ఒక్కసారి సినిమా ఎలా తీయాలి, సినిమాటోగ్రఫీ దృష్టి ఏర్పడదాం. ఇంకా ఆ దృష్టితోనే అంతా చూడండి. ఎవ్రీథింగ్ బికమ్స్ ఏ కంపోజిషన్, ఎవ్రీథింగ్ బికమ్స్ ఏ ఫ్రేమ్. ఆర్టిస్ట్కి అంత కలర్స్లో కనిపిస్తూ ఉంటుంది, అట్లా జ్ఞానికి అంత జ్ఞానంలో కనిపిస్తూ ఉంటుంది. అంత బాగానే ఉంది కదా అని అతనికి నిరంతరం ఒక అనుభూతి కలుగు. బాగాలేని దాన్ని బాగా చేస్తానని తెలుసు కాబట్టి అది కూడా బాగానే ఉంది. ఇంతే, అంతకుమించి ఏమి లేదు. ఇది ఏమంత పెద్ద విషయం కాదు, ఇది సెల్ చేసుకునే విషయం కాదు, ఇది పేరు ప్రఖ్యాతులు ఆశించే విషయం కాదు, లేకపోతే దండలు వేయించుకోవడానికి కాదు, ఏది కాదు. సాధారణ జీవితం బతకడానికి ఈ అవగాహన ఉపయోగపడుతుంది. అగైన్ యు ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్. ఎంత నార్మల్ అంటే పరమ నార్మల్. అడవిలో జింక ఎట్లనో నీవు అట్లా. దానికేమో తెలియదు కాబట్టి అట్లా ఉంది సహజంగా. నువ్వు అన్నీ తెలిసి సహజంగా ఉంటుంది, అది బ్యూటీ. చివరి ఒక్క మాట ఏంటంటే, జీవితం బాగుందా అంటే బాగుంది. దాని అర్థం బాగాలేని దానికి ఆపత్రం కాదు, ఉన్నదంతా బాగానే ఉందని తెలుస్తుంది. అది ఒక ఎరుకలాగా తెలుస్తూ ఉంటుంది. చెప్పాను కదా, బుద్ధుడు చెప్పినట్టు అప్పో దీపో భవ అంటే నీవే కాంతివిగా, బీ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అనేది చెప్పారో అది 100% కరెక్ట్. అది ఎరుకకి చైతన్యానికి ప్రతీక ఆ స్టేట్మెంట్. అంటే నువ్వు ఎక్కడున్నా యు ఆర్ అవేర్ ఆఫ్ సరౌండింగ్స్. అవేర్నెస్ పోయిందా యూ బికమ్ అన్కాన్షియస్. అన్కాన్షియస్ అయ్యావా మాట జారుతావు, చేయి జారుతావు, ముట్టుకుంటావు. అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది, దానికి సఫర్ అవుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని నువ్వు కాన్షియస్ ఉండాలంటే హఠాత్తుగా ఉండలేవు, నువ్వు ఎరక ఉండాలంటే హఠాత్తుగా ఉండలేవు. అయ్యే పని కాదు. ఎట్లా కుదురుతుంది? సైకిల్ వచ్చిన వాడు చెప్తాడు డైరెక్ట్ తొక్కు ఎక్కువ అన్నాడు. రాదు భయ్. ఇప్పుడు సైకిల్ వచ్చిన వాడే ఏ ఆధారం లేకుండా తొక్కేవాడు ఒక రాయి ఎక్కి దాని మీద కాలు పెట్టి తొక్కని చెప్తాడు. ఇప్పుడు ఇది అసత్యం అయిపోయిందా? రాయిని దూరం చేయడానికి రాయిని ఇవ్వాల్సి వచ్చింది. అదొక ఫాల్స్ హోపే, కానీ అప్పుడు ఆ సమయానికి అది ఉపయోగకారి. తప్పదు. ఇప్పుడు నేను రాయి లేకుండా తొక్కుతున్నా, అందరికి రాయి లేకుండా పొట్టుడు వచ్చాడు. ఇప్పుడు మొత్తం టీచింగ్ మార్చాలా? ఇప్పుడు మా దగ్గరికి, మా వైలిన్ సార్ దగ్గరికి అందరూ లెఫ్ట్ హ్యాండ్తో వైలిన్ వాయిస్తారు, అంటే ఫింగరింగ్. రైట్ హ్యాండ్తో బోయింగ్ చేస్తారు. ఒకడు ఆపోజిట్ వచ్చాడు, సార్ అన్నాడు నేను నేర్పాను. ఇంపాసిబుల్ నాకు, ఎందుకంటే స్ట్రింగ్ పొజిషన్ మారిపోతుంది, వేళ్ళ పొజిషన్ మారిపోతుంది. ఇప్పుడు నేను నీకు ఆ వాయిని చూపించాలంటే నేను రైట్ హ్యాండ్ అవ్వాలి కదా. పక్కన వాళ్ళు తనడం విన్నా ఎట్లా రా? ఇప్పుడు వీడికి ఏమో ఆసక్తి ఉంది, మనందరం అందరూ లెఫ్ట్ హ్యాండ్. ప్రపంచంలో ఎవరు వైలినిస్ట్ ఉన్నారో అందరూ లెఫ్ట్ హ్యాండ్ తోనే ఫింగరింగ్ ఉంటుంది. ఇప్పుడు వాడి కోసం వస్తే ఇప్పుడు గురువు అబద్ధం చెప్పినట్ట, గురువు వాడిని అన్కంపాషనేట్ గా బయటకు పంపించేసినట్ట. కొన్నిసార్లు అవకాశం ఉండదు. ఏం చేయాలి చెప్పి? ఇప్పుడు మొత్తం సబ్జెక్టు మార్చాలి. ఇప్పుడు నేను వాయిని చూపించాలి నీకు, నాకు ఇట్లా రాదు. నేను ఇట్లా వాయిస్తే వాడు ఉల్టా పల్టా చేసుకుని వాడు అర్థం చేసుకోలేడు. అలా కష్టం. యు నో ద డిసిషన్ హీ టుక్. నాకు నేను చెప్పినట్టే చెప్తా, నీవు ఉల్టా చేసుకుని అర్థం చేసుకుని వస్తే ఓకే ఉండు, లేకపోతే దొబ్బే అన్నాడు. అది ఆఫ్టర్ సో మచ్ కన్సిడరేషన్, అవుట్ ఆఫ్ కంపాషన్ చెప్పాడు. కుదరదు నన్ను, అలా కష్టం రాదు. కొన్నిసార్లు కష్టం. అది చాలా డీప్ రూటెడ్ సైకలాజికల్ డిజాస్టర్ లో ఉన్నవాడికి వాడికి ఏం అర్థం అవుతుంది? కొన్నిసార్లు అంతే అని చెప్పిన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎవడన్నా ఏడుస్తుంటామని మనిషి ఏడవని కందిలు చూడసాడు ఏముండదు. వాడు క్రియేట్ చేసుకున్నది ఎంత ఉందంటే వాడు ఏడవలసిందే. ఏడు పాపన్నా వాడికి ఆగదు. అందుకని అట్లీస్ట్ ప్రశాంతంగా ఏడిచే అవకాశం ఇస్తాడు జ్ఞాని. చూడ్డానికి దూరంగా ఉంటుంది, కానీ అక్కడికి అది కరెక్ట్. సైకిల్ నేర్చుకోవడానికి రాయి ఇచ్చినట్టు. అట్లా ఆసరా అవసరం.
ఇప్పుడు ఈత నేర్చుకుంటే ట్యూబ్ ఇచ్చాను, ట్యూబ్కి ఈతకి ఏం సంబంధం లేదు, ఏమైనా సంబంధం ఉందా? కానీ ఒక టైంలో ఉపయోగపడుతుంది. అలాగని ట్యూబ్తో లైఫ్ అంతా కొడితే ఆడే వేస్ట్ ఫెయిల్. ట్యూబ్తో లైఫ్ అంతా కొట్టమని నేను నేర్పిస్తే నేను వేస్ట్ ఫెయిల్. ట్యూబ్ ఇచ్చిన వాడికి తెలుసు, ట్యూబ్ లాగేసుకునే సమయం వచ్చినప్పుడు లాగేస్తాను అని తెలుసు వాడికి. అట్లా ఖచ్చితంగా ప్రతి జ్ఞానికి తెలుసు. ఎన్ని ఆసరాలు ఇచ్చాడు, అన్నిటినీ భస్మీపట్లం చేస్తాడు. ఒక టైంలో వాడిని నగ్నంగా నిలబెట్టి వాడు వినే స్థితి వస్తుంది చూసావా, అప్పుడు మాట్లాడతాడు. అంతవరకు ఏ డిస్కోర్స్ స్టార్ట్ కాలేదు. స్పిరిచువల్ డిస్కోర్స్ ఓన్లీ ఆ 5 minutes. ఆ 5 minutes రావడానికి 1000 గంటలు మాట్లాడబడుతుంది. తప్పదు, అంతే, అది అలాగే ఉంటుంది. ఆ స్థితిలో ఎవరున్నా అది తప్పదు, అనివార్యం అన్నమాట. దీనికి ప్రత్యామ్నాయం ఇంకోటి ఉంది. అసలు ఎవ్వరు లేరు అనుకుని బతకడం ఉంది. హాయ్ సార్, చేతనకు పోయింది తనే చేసింది, తనే చేసింది. పోతుంది అక్కడ.